హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చి పిల్లలు ఎంతగానో ఇష్టపడే హెల్దీ స్వీట్ మైసూర్ పాక్ ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తింటారు. మొదటగా గ్యాస్పై ఒక కళాయి పెట్టుకుని 1 గ్లాస్ శనగపిండిని డ్రై రోస్ట్ అయితే చేసుకుని పక్కకు తీసుకోండి. అదే కళాయిలో 1 గ్లాసు శనగపిండికి 1 గ్లాసు షుగర్ అయితే వేసుకోవాలి. పావు గ్లాసు వాటర్ కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోండి. ఈ విధంగా షుగర్ మొత్తం వాటర్లోకి కరిగిపోయి లైట్గా తీగపాకం వచ్చేంత వరకు ఈ షుగర్ వాటర్ అనేది మరిగించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న శనగపిండిలో ఈ విధంగా నెయ్యినైతే వేసుకుని ఉండలు కట్టకుండా మొత్తం కలిపి పెట్టుకోవాలి. 1 గ్లాసు శనగపిండికి 1 గ్లాసు నెయ్యి అయితే పడుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం నేతిలో కరిగేటట్టుగా అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మొత్తం పిండి మొత్తం కలుపుకుని ఈ నేతితో కలిపిన పిండిని పంచదార పాకంలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత యాలకుల పొడి కూడా వేసుకుని దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో నేతిని వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఈ విధంగా నెయ్యిని వేస్తూ కలుపుకోవడం వల్ల మైసూర్ పాక్ అనేది గుల్లగా క్రిస్పీగా మంచి టేస్ట్తో అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా ప్లేట్కి కొంచెం నెయ్యి వేసి నెయ్యి మొత్తం ప్లేట్కి రాసుకుని మైసూర్ పాక్ మిశ్రమం అనేది ఈ విధంగా గిన్నె నుండి అంటే వేరవుతూ ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్ మొత్తం అడ్జస్ట్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మైసూర్ పాక్ ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తింటారు. చల్లారాక ఈ విధంగా అయితే రెడీ అవుతాయి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.